ఆయిషా మేరాని అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ రోజుల్లో సత్యం అనేటువంటి ఒక అబ్బాయిని ఇతనే హత్య చేశాడని చెప్పేసి అతన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. అతని ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. ఆ తర్వాత ఇతను కాదు వేరే వాళ్ళు చేశారని చెప్పేసి అతన్ని నిర్దోషిగా విడుదల చేయడం. ఆ సాక్ష్యాల కోసం సాక్ష్యాలు సేకరించడం కోసం మేము కృషి చేస్తున్నామని చెప్పేసి చెప్పడంతో ఈ కేసు ఇప్పటిదాకా నడిచింది. అయితే ఈరోజు ఆ కేసుని కూడా ఎట్లాంటి ఎవిడెన్స్ లేదు అని చెప్పేసి దాన్ని కొట్టేసేటువంటి పరిస్థితికి వచ్చింది. మేము ఐద్వాగా ప్రతి సందర్భంలో కూడా మేము చెప్తున్నది ఏంటంటే, ఎప్పుడైతే ఆడపిల్లల మీద లేదంటే మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పగడ్బందీగా పెట్టి దోషులకి శిక్ష పడే విధంగా చేసినట్లయితే ఈరోజు జరిగేటువంటి ఘటనలాగా ఏదో కొన్ని సంవత్సరాలు నడిచి ఎలాంటి ఎవిడెన్స్ లేదు అని కొట్టేసే పరిస్థితి రాకుండా ఉంటుందని చెప్పి మేము ప్రతి సందర్భంలోనూ గొడవ చేస్తున్నాం. మనం చూస్తూనే ఉంటాం. మొన్న మదనపల్లిలో 7 సంవత్సరాల చిన్నారిని అత్యాచారం చేసి చంపేసి నీళ్ళ తొట్లో వేసేయడం, అట్లనే విశాఖపట్నంలో 5 సంవత్సరాల చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేయడం, ఇప్పుడు రెండు సంవత్సరాల బిడ్డల్ని 6 నెలల పసిబిడ్డలను కూడా అత్యాచారం చేసేంత స్థాయికి దిగజారిపోయారు. అయితే ఈరోజు ఆయిషా మీరా కేసు దోషులకి ఏమి ఇస్తుంది అని చెప్పి చూసినప్పుడు వాళ్ళు ఇంక ఏం చేసినా తప్పించుకోవచ్చు అనేటువంటి భావాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. ఇట్లాంటి ఘటన జరిగినప్పుడు వెంటనే స్పందించి దోషులకి శిక్ష పడే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో ఆ కేసుని ఇచ్చి నడపాలి. దోషులకి శిక్ష పడాలి. శిక్ష పడినటువంటి విషయాన్ని కూడా ప్రజలందరికీ తెలియజేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అప్పుడు దోషులుగా ఎవరైతే ఉంటారో లేకపోతే హంతకులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు భయపడేటువంటి పరిస్థితి అనేది వస్తుంది. అట్లా లేనంత కాలం కూడా మహిళల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి, హత్యలు జరుగుతూనే ఉంటాయి, చట్టాలు వస్తూనే ఉంటాయి. కానీ ప్రయోజనం మాత్రం ఏమీ ఉండదని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దేశంలో మరోసారి న్యాయ వ్యవస్థ గుడ్డిదని నిరూపితమైన రోజు ఈరోజు. ఎందుకంటే 2007 మీరా ఇబ్రాహీంపట్నంలోని దుర్గా హాస్టల్లో అయేషా బాత్రూంలో అత్యంత కిరాతంగా రేప్ చేసి మర్డర్ చేసినటువంటి సంఘటన దేశవ్యాప్తంగా ఆనాడు సంచలనం సృష్టించింది. అయితే అయేషా మీరా కేసులో దేశం మొత్తం అయేషాకు న్యాయం జరగాలని ఎన్నో పోరాటాలు చేస్తే ఆ రోజు హైకోర్టు అదేవిధంగా సిబిఐకి అప్పగిస్తే సిబిఐ అదేవిధంగా విచారణ చేయకుండా ముందానే ఈ కేసును రివర్స్లో హైకోర్టుకు అప్పగించి అదేవిధంగా హైకోర్టు సుప్రీంకోర్టుకు అప్పగించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే దేశంలో ఎంతో పటిష్టంగా టెక్నాలజీ పెరుగుతున్నటువంటి సందర్భంలో అయేషా సాదాసీదా మైనారిటీ కుటుంబంలో జన్మించిందనేటువంటి నెపంతో డబ్బున్నోడికే చట్టాలు చుట్టాలుగా వ్యవహరిస్తున్నటువంటి తీరు నిజంగా చాలా సిగ్గుచేటని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 19 సంవత్సరాలుగా అయేషా మీరా కేసులో న్యాయం కోసం వాళ్ళ తల్లిదండ్రులు, ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలు, ఈ రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు అయేషా మీరా కేసులో అయేషా మీరాకు న్యాయం జరగాలి, మరో ఆడబిడ్డకి ఇలాంటి గత్యంతరం పట్టకూడదని చెప్పేసి ఎన్నో పోరాటాలు చేస్తే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి సంఘటన నిజంగా బాధాకరం. అయేషా కేసులో పూర్తి ఆధారం లేనందువల్ల అయేషా కేసును పూర్తిగా కొట్టివేస్తున్నాం, అయేషా దోహులను పూర్తిగా నిర్దోషులుగా విడుదల చేస్తున్నామని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నిజంగా బాధాకరం. ఎందుకంటే అయేషాను అత్యంత కిరాతకంగా బాత్రూంలో రేప్ చేసి మర్డర్ చేసి చంపేస్తే ఈరోజు ఆధారాలు సేకరించవలసిన పోలీస్ డిపార్ట్మెంట్ ఏమన్నా కోడి గుడ్డు మీద ఈకలు బీకతా ఉందని చెప్పేసి ఈరోజు మేము విద్యార్థులుగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఎందుకంటే న్యాయ వ్యవస్థలు సాటి ప్రజలకు న్యాయ వ్యవస్థలు కేవలం పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయంగా ఉండాల్సినటువంటి న్యాయ వ్యవస్థలు ఈరోజు డబ్బున్నోడికి చుట్టంగా వ్యవహరిస్తూ అయేషా లాంటి మైనారిటీ బిడ్డ మీద అత్యంత కిరాతకంగా రేప్ చేసి చంపేస్తే ఈరోజు ఒక్క అధికారి కూడా మాట్లాడలేకపోతున్నారంటే దేశం ఎటువైపు పోతుందో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు దేశంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు, ఆడబిడ్డ మీద అన్యాయం జరిగితే ఖచ్చితంగా నేను స్పందిస్తానని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ముఖ్యమంత్రి 3 సార్లు ముఖ్యమైన 4వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డకు అన్యాయం జరిగితే సహించేదే లేదని చెప్తున్నారు. అయ్యా, ఆడబిడ్డ మీద సాదా సీదా మైనారిటీ ఆడబిడ్డ
ఆడబిడ్డ మీద అత్యంత కిరాతకంగా రేప్ చేసి చంపేస్తే కూడా ఈరోజు ఏ ఒక్కరు అయేషా కేసులో మాట్లాడడం లేదంటే ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించండి. ఈరోజు నిస్సిగ్గుగా సిబిఐ చెప్తా ఉంది, అయేషా పేరెంట్స్కి ఫోన్ చేసి అయేషా అస్థికలను తీసుకువెళ్ళండి, అయేషా కేసును పూర్తి స్థాయిలో కొట్టేశారు, అయేషా కేసుని మీరు పోయి తెనాలిలో పూడ్చుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. అయేషా కేసును తెనాలిలో పూడ్చుకోవడానికి కోసమే ఈరోజు ఆ అస్థికల కోసం అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు 19 సంవత్సరాలుగా కొట్లాడారా, న్యాయం కోసం కొట్లాడారా? కొంచెమైనా సిగ్గుందా? ఈరోజు సిబిఐని చర్చిస్తున్నాం. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విషయంలో పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పేసి ఏదైతే పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నటువంటి ప్రజలకు ఈ అయేషా కేసు తీర్పులో పోలీసుల మీద కూడా పూర్తి స్థాయిలో చీదరించుకునేటువంటి సందర్భం ఏర్పడతా ఉంది. కాబట్టి నిజంగా ఇలాంటి సంఘటనలు జరగడం నిజంగా శోచనీయకం. ఇలాంటి సంఘటన మరొకటి జరగరాదని చెప్పేసి ఇంకా తల్లిదండ్రులు పోరాటాలకు సిద్ధమవుతున్నామని చెప్తున్నారు. నాలాంటి బిడ్డకు మరో బిడ్డకు జరగకూడదంటే ఖచ్చితంగా ఈ కేసును రీఓపెన్ చేసేదాకా రేపో ఎల్లుండో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కలుస్తాం. ఈ కేసులో సిబిఐ మీద కూడా సిట్టింగ్ విచారణ జరపాలి. అదేవిధంగా హైకోర్టులో కూడా ఈ కేసును మళ్ళీ రీఓపెన్ చేసే విధంగా మా పోరాటాలను ఆపాలని చెప్పేసి ఆ తల్లిదండ్రుల పోరాట స్ఫూర్తిని మేము కూడా తీసుకొని ఆ తల్లిదండ్రులకు మద్దతుగా నిలబడి అయేషాకు న్యాయం జరిగేదాకా ఖచ్చితంగా ఎక్కడికైనా పోరాటాలకు సిద్ధమవుతామని తెలియజేస్తా ఉన్నాం. ఏఎస్ఎఫ్ తిరుపతి జిల్లా కార్యదర్శి సి ప్రవీణ్ కుమార్. భారతదేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులకి మైనారిటీలకి న్యాయం జరగదనేసి ఈరోజు మళ్ళా రుజువైంది. అయేషా మీరా కేసు దాదాపు 18 సంవత్సరాల నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళినా, పోలీసుల నుంచి సిట్కి వెళ్ళినా, సిట్ నుంచి సిబిఐకి వెళ్ళినా ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. ఈరోజు తల్లిదండ్రులు దాదాపు 18 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తామంటే ఆ పోరాటాన్ని తప్పుడు ప్రచారం చేసి ఈరోజు సుప్రీంకోర్టు కూడా కొట్టేయడం జరిగింది. ఈరోజు సమాజాన్ని మనం ఏం అందిస్తున్నాం? ఈరోజు హోంమంత్రి కానీ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒకటే తెలియజేస్తూ ఉన్నారు, ఆడబిడ్డకి అన్యాయం జరిగితే మేము ఊరుకునే ప్రసక్తే లేదనేసి ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఈరోజు అయేషా అనే అమ్మాయికి తల్లిదండ్రుల న్యాయ పోరాడానికి ఈరోజు మసిపూసే విధంగా కానీ ఈరోజు సుప్రీంకోర్టు కావచ్చు అధికారులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఆడబిడ్డకి న్యాయం జరిగేలాగా మీరేం చేస్తున్నారనేసి నేను తెలియజేస్తున్నా. ఈరోజు గడప దాటి అడుగు బయట పెట్టాలంటే గుండెల్లో వణుకు పెట్టే పరిస్థితి ఈరోజు మన తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. ఈరోజు దీనికి శిక్ష పడకపోతే రేపు కూడా ఇంకో కామాంధ్రుడు కావచ్చు, అత్యాచారం చేసేవాడు కావచ్చు, ఎవడైనా ఇంకా ఈరోజు అయేషా కేసుకి న్యాయం జరగలేదు, నేను ఇంకా ఏమైనా సరే అరాచకాలు చేయొచ్చనేసి ఈ సమాజంలో ఏర్పడే ప్రసక్తి ఉంది. కాబట్టి వెంటనే అయేషా కేసు ఎందుకు క్లోజ్ చేస్తారు? ఈరోజు అమ్మాయి చనిపోవడం అబద్ధమా? ఈరోజు అమ్మాయి తల్లిదండ్రులు హైకోర్టుకి వెళ్ళడం అబద్ధమా? ఈరోజు అయేషాకి అన్యాయం జరగడం అబద్ధం కాదు కదా. తల్లిదండ్రులు కూడా ఒకటే తెలియజేస్తున్నారు, అయేషా కేసు కొట్టివేసే ప్రసక్తి లేదు, మేము ఇంకా కూడా న్యాయ పోరాటం చేస్తామనేసి తల్లిదండ్రులు చెప్తున్నా, మీరు పెట్టిన కేసు అవాస్తవం అనేసి సుప్రీంకోర్టు తేల్చి ఎలాంటి ఆధారాలు లేవనేసి ఈరోజు ఆ కేసు కొట్టేయడం జరిగింది. కేసు పూర్తిగా కొట్టేయడాన్ని మేము అంగీకరించడం లేదు. ఆ కేసును మళ్ళా రీఓపెన్ చేయాలా? ఎవరైతే ఆ అయేషా కేసులో నిందితున్నారో వాళ్ళని కూడా ఖచ్చితంగా కూడా సబ్జైలు పంపించాలా? ఈ అయేషా కేసు మీద రిటైర్డ్ సిట్టింగ్ జడ్జితో ఒక దర్యాప్తు చేయాలా? ఎవరైతే అయేషా కోసం దర్యాప్తు చేశారో, ఎవరైతే దాంట్లో పోలీసులు ఉన్నారో, ఎవరైతే సిబిఐ ఉన్నారో, ఎవరైతే ఈ కేసును తప్పుడు దారి పెట్టించారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలా? చర్యలు తీసుకుని వాళ్ళని కూడా రిమాండ్కి పంపించి ఆ కేసు మీద పూర్తి దర్యాప్తు కూడా సిట్టింగ్ జడ్జితో మరొకసారి తెలియజేయాలనేసి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా అయేషా ఈరోజు అయేషా తల్లిదండ్రులకి 18 ఏళ్ల న్యాయ పోరాడానికి ఈరోజు ఈ ప్రభుత్వం మసిపూసింది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు గారు ఒకటే తెలియజేస్తారు, అయేషా కేసు పూర్తిగా న్యాయం జరిగేంత వరకు కూడా నేను పోరాడుతానేసి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు చెప్పాడు. ఈరోజు అధికారుల పక్షంలో ఉన్నారు, ఎందుకు మీరు మాట్లాడడం లేదు, ఎందుకు మీ గొంతు మోగపోయింది అనేసి నేను అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా కూడా అయేషా కేసు మళ్ళా రీఓపెన్ చేయాలా? రీఓపెన్ చేసి దానికి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కూడా ఇది చేయాలనేసి కోరుకుంటా ఉన్నాం. అయేషా కేసులో ఆ రోజు తాబీ మేస్త్రిగా ఉన్నటువంటి వ్యక్తిని 8 సంవత్సరాలు సబ్జైల్లో ఉంచి తర్వాత మళ్ళా చర్చలు తీసుకొనేసి నువ్వు ఆ నిందితుడికి కారణం కాదు, నువ్వు అమ్మాయిని చంపలేదనేసి అమాయకమైనటువంటి వ్యక్తిని ఈరోజు బయట పంపించడం జరిగింది. కానీ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు ఎందుకు మీరు కస్టడీలో తీసుకోవాలనేసి తెలియజేస్తున్నా. ఖచ్చితంగా కూడా అయేషా కేసును మళ్ళా సుప్రీంకోర్టులో విచారణ తెలుపుకోబోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా సంఘాలను వెంటబెట్టుకొని విద్యార్థులను వెంటబెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా తల్లిదండ్రులు ఇన్ని సంవత్సరాలు పోరాటం చేసిన దానికి మసిపూయడానికి ప్రభుత్వం కానీ, సుప్రీంకోర్టు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ
కూడిగట్టుకొని ఉన్నాయి. వెంటనే ఆయిషా కేసుకి న్యాయం చేయాలనేసి తెలియజేసుకుంటా ఉన్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.